ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, తెలంగాణ రాష్ట్ర పాలన విజయోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ రోజుతో ఏడాది పూర్తయింది. రేపటితో 7వ తేదీతో ఏడాది పూర్తవుతుంది. కాబట్టి 7 నుంచి 9 రోజుల పాటు 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. దానికి సంబంధించి అందులో భాగంగా 8వ తేదీన దీనికి సంబంధించిన వైమానిక విమానాలతో ఒక ఎయిర్ షో కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో పాటు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటిలో కూడా ఘనమైన ఒక పండుగ రూపంలో చేయాలనేది ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. 7, 8, 9 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ షోలను నిర్వహిస్తుంది. 7వ తేదీన వందే మాతరం శ్రీనివాస్ సంబంధించిన సంగీత విభావరి నిర్వహిస్తుంది. 8వ తేదీన రాహుల్ సిప్లిగన్, 9వ తేదీన తమన్ సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 8వ తేదీన ఎయిర్ షో కూడా నిర్వహించనున్నారు. విమానాలన్నీ కూడా వాటికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ నిన్న కూడా చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి దాదాపు విన్యాసాలు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీటి విమానాలకు సంబంధించిన విన్యాసాలు వివిధ రూపంలో సుమారు గంట సేపు ఆ రోజు కార్యక్రమం ఉండనుంది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. అదేవిధంగా వివిధ ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్స్, అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వాటన్నింటిని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఎయిర్ షో కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం వీటికి సంబంధించి ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన రిహార్సల్స్ అన్ని కూడా నిర్వహించారు. అశ్విని, ధన్యవాదాలు నగేష్.